హాయ్ స్టూడెంట్స్, మనకు తెలంగాణలో బైపీసీ వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి రౌండ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయిందండి. ఈ షెడ్యూల్‌లో అసలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి? మెరిట్ లిస్ట్ ఏంటి? అసలు ఎన్ని కాలేజెస్ ఉంటాయి? లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంటి? అసలు కాలేజ్ యొక్క ఫీస్ స్ట్రక్చర్ ఏంటి? ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కౌన్సెలింగ్‌కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో, ఇక్కడ మనము ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనం చూసినట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వీళ్ళు టెంటేటివ్‌గా ప్రొవైడ్ చేశారు. అంటే బేసిక్‌గా 3 యూనివర్సిటీస్ కలిసి మనకు ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. అంటే ఇక్కడ ఇక్కడ మనం చూసారా అంటే ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కలిసి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ ముగ్గురు ఏ కోర్సెస్కి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు అంటే బేసిక్ కౌన్సిలింగ్ వచ్చేసి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చరు, బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్సెస్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీ, నెక్స్ట్ బీఎస్సీ బీఎఫ్ఎస్సి అంటే బీఎస్సీ ఫిషరీ, బ్యాచులర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్, బీఎస్సీ హార్టికల్చర్, వీటన్నిటికీ కలిసి కంబైన్డ్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి. దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెరిట్ లిస్ట్ అనేది ఇలా ఉందండి. అంటే ఈ మెరిట్ లిస్ట్లో అప్రాక్సిమేట్లీ మనకు 11,000 స్టూడెంట్స్ అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేశారు. అంటే ఇది బేస్డ్ ఆన్ ఎబ్సెట్ ర్యాంక్, ఎబ్సెట్ 2025 ర్యాంక్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారండి. మీరు చూడొచ్చు ఇక్కడ మెరిట్ లిస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే 11,876 మెంబర్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేశారు. అంటే లాస్ట్ ఎబ్సెట్ ర్యాంక్ అనేది మనకు 71,296 వరకు వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీళ్ళలో స్టూడెంట్స్ని కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో చేస్తున్నారండి. ఈ ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ చేయడానికి కోసం వీళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్గా ఈ మెరిట్ లిస్ట్లో మనకు అప్లికేషన్ నెంబర్ ఇచ్చారు. ఆ తర్వాత అప్లికెంట్ యొక్క ఫుల్ నేము, జెండరు, సోషల్ స్టేటస్, ఈడబ్ల్యూఎస్, ఫార్మర్ ఆర్ రూరల్ కోటానా ఇచ్చారు, అగ్రికల్చర్ లేబర్ కోటానా ఇచ్చారు, పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా, తర్వాత వెబ్సైట్ ర్యాంకు. ఆల్మోస్ట్ 11,000 స్టూడెంట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కానీ రౌండ్ 1కి అందరినీ పిలవలేదు. చాలా జాగ్రత్తగా వినండి. కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళేసి ఆఫ్లైన్లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నట్లయితే మీకు అక్కడ ఖచ్చితంగా ఆఫ్లైన్లో కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెరిట్ లిస్ట్లో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ నేమ్ ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని డేట్స్ అనేవి మనకు ఇచ్చారనమాట, అలాట్మెంట్ డేట్స్ అనేవి. సో ఇక్కడ మనకు క్యాండిడేట్స్ని డివైడ్ చేశారు కేటగిరీస్గా. అంటే 19th ఆగస్ట్ 2025 తేదీన 10 గంటలకు సబ్మిట్ చేయాలి. ఎక్కడ మీరు రిపోర్ట్ చేయాలి అంటే యూనివర్సిటీ ఆడిటోరియంలో, అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉండేటువంటి ఆడిటోరియంలో మీరు 10 AM మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా మీరు అక్కడ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఎవరెవరు రిపోర్ట్ చేయాలంటే వాళ్ళ యొక్క ఎబ్సెట్ ర్యాంకు 173 నుంచి 1450 ఉన్న వాళ్ళు, ఈ ర్యాంక్ మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే ర్యాంక్ 1 నుంచి అనుకోండి, 1 నుంచి 1450 ర్యాంక్ వరకు ఉన్నవాళ్ళు 19th ఆగస్టు 10 AM లోపల యూనివర్సిటీ ఆడిటోరియం, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాజేంద్ర నగర్లో రిపోర్ట్ చేయాలన్నమాట. ఏ కేటగిరీ పీపుల్ రిపోర్ట్ చేయాలి? అన్ని కేటగిరీస్ అండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, యాజ్ వెల్ యాజ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ అందరూ కూడా వీళ్ళు రూరల్, నాన్ రూరల్, ఫార్మరు, నాన్ ఫార్మర్ కోట అందరూ కూడా 1450 ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళందరూ కూడా 19th ఆగస్టు ట్యూస్డే 10 AM రిపోర్టింగ్ అనేది చేయాలి. వాళ్ళ కౌన్సిలింగ్ ఆ రోజున జరుగుతుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ని 20th ఆగస్టు వెడ్నెస్డే 10 AM సేమ్ ఆడిటోరియంలోనే రిపోర్ట్ చేయమంటున్నారు. ఇక్కడ ర్యాంక్ వచ్చేసి వాళ్ళ యొక్క ఎబ్సెట్ ర్యాంక్ చెక్ చేసుకోవాలి. 1453 నుంచి 2197 వరకు ర్యాంక్ మధ్యలో, అంటే 1453 నుంచి 2197 ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే వెడ్నెస్డే అంటే 20th ఆగస్టు 10 AM రిపోర్ట్ చేయాలన్నమాట. అన్ని కేటగిరీస్, ఏ కేటగిరీ అయినా రిపోర్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 21st ఆగస్టు థర్స్డే 2025 అయినప్పుడు 10 AM ఎవరు రిపోర్ట్ చేయాలి అంటే ఎవరిదైతే ఎబ్సెట్ ర్యాంకు 2204 నుంచి 2897 వరకు ఉంటుందో వాళ్ళు రిపోర్ట్ చేయాలి. థర్స్డే ఈ ర్యాంక్ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ ఫ్రైడే అంటే 22nd ఆగస్టు 2025 10 AM రిపోర్ట్ చేయాలి. ఎవరు 2903 ర్యాంక్ నుంచి 3599 ర్యాంక్ మధ్యలో ఉన్న పీపుల్ ఎప్పుడు 22nd ఫ్రైడే ఆగస్టున రిపోర్ట్ చేయాలన్నమాట. యాజ్ వెల్ యాజ్ 23rd ఆగస్టు సాటర్డే 10 AM ఎవరు రిపోర్ట్ చేయాలంటే 3603 నుంచి 4499 వరకు ఎబ్సెట్ ర్యాంక్ ఉండేటువంటి స్టూడెంట్స్, అన్ని కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్కి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్ అండ్ టైంలో రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్లో వాళ్ళు 4499 ర్యాంక్
ర్యాంక్ వరకు పిలిచారండి. రిమైనింగ్ ర్యాంక్స్‌కి సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ యొక్క సపోర్టివ్ డాక్యుమెంట్స్‌ని తీసుకెళ్లాలన్నమాట. ఎవరికి ఏ ర్యాంక్ వాళ్ళకి అలాట్ చేసినటువంటి డేట్‌లో మాత్రమే వాళ్ళు వెళ్లి అక్కడ రిపోర్ట్ చేయాలండి. ముందు రోజు వెళ్ళినా ఉపయోగం ఉండదు. మరుసటి రోజు వెళ్ళినా కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మీకు అలాట్ చేసినటువంటి డేట్, మీకు వచ్చినటువంటి ర్యాంక్‌కి మ్యాచ్ అయ్యేటువంటి డేట్‌లో మాత్రమే మీరు వెళ్లి రిపోర్ట్ చేయాలి. అసలు రిపోర్ట్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనేది మనము ఒకసారి చూసినట్లయితే అలాటెడ్ డాక్యుమెంట్స్. సో చూడండి, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్సే తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో తీసుకెళ్ళాలి. తర్వాత ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో తీసుకెళ్ళాలి. ఆ తర్వాత వెబ్‌సైట్ ర్యాంక్ కార్డ్, మన 2025 ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళాలి. తర్వాత బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, అంటే ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు మీరు ఎక్కడెక్కడ చదివిండారో ఆ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇన్స్టిట్యూట్ నుంచి మీరు టీసీ తీసుకెళ్ళాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఆ తర్వాత సోషల్ స్టేటస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మీరు తీసుకెళ్ళాలండి. తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇప్పుడు 2025కి సంబంధించి 26కి సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్‌ని మీరు తీసుకోవాలి. తర్వాత నాన్ మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే అది తీసుకెళ్ళాలి. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే తీసుకెళ్ళాలి. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అప్లికబుల్ అయితే తీసుకెళ్ళాలి. ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ అనమాట. సర్టిఫికేట్ క్లెయిమింగ్ ద అగ్రికల్చర్ లేబర్ కోటాకు సంబంధించిన వాళ్ళైతే వాళ్ళు తీసుకెళ్ళాలి. తర్వాత సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ద ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. తర్వాత చిల్డ్రన్స్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్, డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ మీకు అప్లికబుల్ అయితే తీసుకెళ్ళాలి. ఎన్సీసీ క్యాడర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలన్నమాట. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మ్యాండేటరీ అండి. మీరు అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు మీరు ఈ కేటగిరీస్కి మీరు అప్లై చేస్తుంటే ఖచ్చితంగా ఈ ఒరిజినల్ సర్టిఫికేట్ని మీరు తీసుకెళ్ళాలి. ఆ రోజున మీకు ఖచ్చితంగా అక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. వెరిఫికేషన్లో మీకు అప్రూవ్ అయితేనే మీకు ఆ కేటగిరీ, స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ మీకు అలాట్ అవుతుందండి. లేకపోతే మీకు ఆ రిజర్వేషన్ వర్తించదు. కాబట్టి ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ సర్టిఫికేట్స్ మీరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అసలు మనకు ఏ కాలేజెస్ ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ర్యాంక్ కట్ ఆఫ్స్ ఏంటి, ఏ కాలేజెస్లో ఎంత కోర్స్ ఫీజు ఉంటుంది, ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకుందాము. మనకు అసలు యాక్చువల్గా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, సీట్స్ ఎన్ని ఉన్నాయి అని మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ బీఎస్సీ అగ్రికల్చర్, ఇది 4 years కోర్స్ అనమాట. దీనికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే సీట్స్ వచ్చేసి మనకు 650 నార్మల్ సీట్స్ ఉన్నాయండి. 365 వచ్చేసి స్పెషల్ కోటా సీట్స్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయంటే కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందండి. ఇంకోటి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ కాలేజ్ భద్రాద్రి కొత్తగూడెంలో ఉందండి. అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాల డిస్టిక్లో ఉంది. అగ్రికల్చర్ కాలేజ్ నాగర్ కర్నూలులో ఉందండి. అగ్రికల్చర్ కాలేజ్ వరంగల్ అర్బన్ డిస్టిక్లో ఉందండి. నెక్స్ట్ బీజీఆర్ అగ్రికల్చర్ కాలేజ్ సిరిసిల్ల డిస్టిక్లో ఉంది. అగ్రికల్చర్ కాలేజ్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. ఈ అన్ని కాలేజెస్లోనూ కూడా మనకు టోటల్గా 650 నార్మల్ కేటగిరీ సీట్స్ ఉన్నాయి. 365 స్పెషల్ కోటా సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ హానర్స్ కమ్యూనిటీ సైన్సెస్, ఇది కూడా 4 years కోర్స్ అండి. దీని కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్సెస్ సైఫాబాద్ హైదరాబాద్లో ఉందండి. ఇందులో సీట్స్ 38 సీట్స్ నార్మల్ సీట్స్ ఉన్నాయి. 5 సీట్స్ అయితే స్పెషల్ కోటా సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఇది కూడా 4 years కోర్సు. ఇది కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందండి. ఇందులో మనకి సీట్స్ అయితే 25 సీట్స్ ఉన్నాయి. స్పెషల్ కోటా కింద 5 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ హైదరాబాద్, వీళ్ళకి సంబంధించిన మనం చూసినట్లయితే సో మనకి ఇక్కడ బీవీఎస్సీ అండ్ వెటర్నరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీ, ఇది 5.5 year కోర్స్ అండి. దీనికి సంబంధించి మనకు 180 సీట్స్ అయితే ఉన్నాయి. ఈ 180 సీట్స్లో కూడా మనకి 15 సీట్స్ వచ్చేసి మనకు ఎన్ఆర్ఐ సీట్స్ ఉన్నాయన్నమాట. సో ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కాలేజెస్ సంబంధించినటువంటి సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉందండి. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ జగిత్యాలలో ఉంది. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంది. మొత్తం టోటల్గా మనకు 168 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ బీఎస్సీ ఫిషరీ సైన్సెస్ 4 years కోర్స్ అండి. ఉంది కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ వనపర్తి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ మనకు 25 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ శ్రీ కొండా లక్ష్మణ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సిద్దిపేట అండి. వీళ్ళు బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్స్ 4 years సంబంధించిన కోర్స్ అయితే మనకు ఇస్తున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు 200 సీట్స్ నార్మల్ సీట్స్ ఉన్నాయి. ప్లస్ 54 స్పెషల్ కోటాకు సంబంధించిన సీట్స్ ఉన్నాయి. కాలేజెస్ చూసినట్లయితే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ రాజేంద్ర నగర్లో ఉందండి. తర్వాత కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వనపర్తి డిస్ట్రిక్ట్లో ఉంది. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో ఉందండి. ఇవి మనకు ఈ కౌన్సిలింగ్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ యాజ్ వెల్ యాజ్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కాలేజెస్ అన్నమాట. సో మనం వీళ్ళకి సంబంధించినటువంటి కాలేజ్ సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ని మనం చూసినట్లయితే అంటే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ బీఎస్సీ
కమ్యూనిటీ సైన్సెస్ యాజ్ వెల్ యాజ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించినటువంటి ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకు 11,770 రూపీస్ అవుతుందండి. అదర్ స్పెషల్ ఫీజు వచ్చేసి 13,990 అవుతుంది. లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి మనకు 2,500 ఉంటుంది. ఇది రీఫండబుల్ డిపాజిట్ అనమాట. తర్వాత లాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి మనకు రీఫండబుల్, ఇది 2,500 ఉంటుంది. హాస్టల్ డిపాజిట్ రీఫండబుల్, ఇది 5,500 ఉంటుంది. మెస్ డిపాజిట్ ఇది కూడా రీఫండబుల్, 5,500 ఉంటుంది. అంటే ఇవి 4 కూడా రీఫండబుల్ ఫీజు అనమాట. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 6,000 రూపీస్ ఉంటుంది. హాస్టల్ రూమ్ రెంట్ వచ్చేసి 1,800 ఉంటుంది. టోటల్ గా బీఎస్సీ అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ కమ్యూనిటీ సైన్సెస్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి మనకు 49,560 రూపీస్ అయితే ఛార్జెస్ అయితే పడతాయండి. అదే మనకు పివి నరసింహారావు ఇక్కడ వెటర్నరీ సైన్సెస్, అల్లీ హెల్త్ సైన్సెస్ లో అంటే వీళ్ళకి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ పర్ యానం మనం తీసుకున్నట్లయితే మనకు ట్యూషన్ ఫీజు 13,700 రూపీస్ పడుతుందండి. అదర్ స్పెషల్ ఫీజు వచ్చేసి 24,570 పడుతుంది. లైబ్రరీ విచ్ ఇస్ రీఫండబుల్ డిపాజిట్ వచ్చి 2,140 రూపీస్. లాబొరేటరీ డిపాజిట్ వచ్చి 2,140 రూపీస్. హాస్టల్ డిపాజిట్ వచ్చేసి 10,740 రూపీస్. మెస్ డిపాజిట్ వచ్చేసి 10,740 రూపీస్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ వచ్చేసి 1,090 పర్ మంత్ పడుతుంది. హాస్టల్ రూమ్ రెంట్ వచ్చేసి 4,280. అంటే ఇక్కడ పర్ యానం వచ్చేసి మనకు 69,400 రూపీస్ పడుతుంది అనమాట. అదే ఫిషరీ సైన్సెస్, బీఎస్సీ ఫిషరీ సైన్సెస్ చూసుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు 6,880 పర్ సెమిస్టర్ అండి. యాజ్ వెల్ యాజ్ అదర్ స్పెషల్ ఫీజు వచ్చేసి 16,870 పడుతుంది. లైబ్రరీ డిపాజిట్ 2,150 రూపీస్. లాబొరేటరీ డిపాజిట్ 2,150. హాస్టల్ ఫీజు వచ్చి 10,740. మెస్ డిపాజిట్ వచ్చేసి 10,740. యాజ్ వెల్ యాజ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 10,090 రూపీస్. హాస్టల్ రూమ్ రెంట్ వచ్చి 2,150 రూపీస్. అంటే మనకు పర్ యానం ఇక్కడ 52,770 రూపీస్ పర్ యానం ఛార్జెస్ అవుతుందండి. అదే ఎస్కేఎల్యూ అంటే కొండా లక్ష్మి గారి యూనివర్సిటీ మనం తీసుకున్నట్లయితే బీఎస్సీ హార్టికల్చర్ కి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకు 11,495 రూపీస్ పడుతుందండి పర్ సెమిస్టర్. అదర్ ఫీజు వచ్చి 13,900. లైబ్రరీ డిపాజిట్ వచ్చి 2,000 రూపీస్. లాబొరేటరీ డిపాజిట్ వచ్చేసి 2,000 రూపీస్. హాస్టల్ డిపాజిట్ వచ్చేసి మనకు 5,000 రూపీస్ పడుతుందండి. మెస్ డిపాజిట్ 5,000 రూపీస్. హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 7,260 రూపీస్. హాస్టల్ రూమ్ రెంట్ వచ్చి 1,940 రూపీస్ పడుతుంది. అంటే హార్టికల్చర్ కి మనకు అప్రాక్సిమేట్లీ పర్ యానం 48,595 రూపీస్ అయితే మనకు ఛార్జెస్ పడతాయండి. ఇది కాకుండా మనకు స్పెషల్ కేటగిరీ ఫీజెస్ అయితే ఉంది. ఈ స్పెషల్ కేటగిరీ ఫీజు ఆల్మోస్ట్ డబుల్ అవుతాయండి. అదే మనకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ కి 62,000 ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కి 62,500. అంటే అన్ని సెమిస్టర్ టోటల్ 4 years 8 సెమిస్టర్ కి పర్ సెమిస్టర్ 62,500 రూపీస్ పడుతుంది. అంటే 5 lakh రూపీస్ ఇందులో ఛార్జెస్ అనమాట. అదే మనకు హార్టికల్చర్ సంబంధించి అంటే కొండా లక్ష్మి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది కదండి, ఇందులో మనకు పర్ సెమిస్టర్ కి 62,500 రూపీస్ పడుతుందండి. అంటే 8 సెమిస్టర్స్ 4 years ఇక్కడ కూడా మనకు అప్రాక్సిమేట్లీ 5 lakh రూపీస్ అవుతుంది అనమాట. సో ఇది కాకుండా మనకు ల్యాబ్, లైబ్రరీ, హాస్టల్, మెస్, రిఫండబుల్ డిపాజిట్స్, హాస్టల్ ఛార్జెస్ ఇవి అడిషనల్ గా పడతాయి. ఇది స్పెషల్ కోటాకి సంబంధించినటువంటి ఫీజు అనమాట. సో ఈ ఫీజెస్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ర్యాంక్కి ఎలిజిబుల్లా కాదా, మీకు స్పెషల్ కేటగిరీ మీరు ఆప్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా లేదా అనేసి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎప్సెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఈ నీట్ కౌన్సిలింగ్ లో సీట్ వస్తే మీరు ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్పుడు ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్స్ ఆర్ విత్డ్రాస్ హిజ్ ఆర్ హర్ సీట్ బిఫోర్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్. మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఉంటుంది కదండి. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా మీకు నీట్ లో సీట్ వచ్చి మీరు ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటున్నారు, ఇది వద్దు అనుకుంటున్నారు అని అనిపిస్తే వీళ్ళ కౌన్సిలింగ్ క్లోజర్ అయ్యే లోపల, అంటే రౌండ్ 1 కానీ, రౌండ్ 2 కానీ, రౌండ్ 3 కానీ ఆ లోపల ముగిసే లోపల మీరు కానీ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే అప్పుడు జస్ట్ మీకు the student shall be refunded in full after deducting the 2,000 rupees. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఈ కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ 49,000 అని చెప్పేసి, ఇక్కడ 69,000, ఇక్కడ 52,000 అని చెప్పుకున్నాం కదా. ఈ అమౌంట్స్ అంతా కూడా మీకు కౌన్సిలింగ్ లో సీట్ ఇచ్చిన వెంటనే మీరు ఈ డిపాజిట్స్ అనేవి మీరు సబ్మిట్ చేసేయాలి. మీరు డబ్బులు పే చేస్తేనే ఆ సీట్ మీకు ఉంటుంది, లేదు అంటే నెక్స్ట్ రౌండ్ లో వేరే క్యాండిడేట్ కి ఆ సీట్ అనేది ఇచ్చేస్తారు. సో మీరు సీట్ సెక్యూర్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా డబ్బులు పే చేసేయాలి. ఒకవేళ మేము ఇక్కడ కూడా డబ్బులు పే చేసాం, మాకు ఎంబీబీఎస్ లో సీట్ వచ్చేసింది, అలాంటి పొజిషన్ లో మేము ఏం చేయాలి అంటే, ఒకవేళ మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చినా కూడా అది కౌన్సిలింగ్ క్లోజర్ అయ్యే లోపల మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 2,000 రూపీస్ డిడక్ట్ చేసుకుంటాము, స్పెషల్ కేటగిరీ వాళ్ళకైతే 10,000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ క్యాన్సిల్ చేసి మిగతా డబ్బులంతా కూడా ఎంటైర్ ఫీని మీకు వాపస్ ఇచ్చేస్తాము అని చెప్తున్నారు.
ఎంటైర్ ఫీని రీఫండ్ చేస్తాము అని చెప్తున్నారు. ఒకవేళ క్లోజర్ అయిపోయిన తర్వాత మీరు అంటే క్లోజర్ అవ్వాలి అంటే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు కదా! ఒకవేళ క్లోజర్ అయిన తర్వాత మీకు ఏ విధమైనటువంటి డబ్బులు మీకు వాపస్ రావండి. ఈ విషయం మీరు జాగ్రత్తగా పరిశీలించుకొని, అబ్జర్వ్ చేసుకునేసి మీరు కౌన్సెలింగ్‌కి అటెండ్ అవ్వండి. యాస్ వెల్ యాస్ మీకు వచ్చినటువంటి సీట్‌ని కోల్పోవద్దండి. మనకు నీట్ కౌన్సెలింగ్ వేరియస్ రీజన్స్ వల్ల లేట్ అవుతాంది. కాబట్టి మీరు మీకొచ్చినటువంటి సీట్‌ని కౌన్సెలింగ్‌లో కోల్పోకుండా ఫస్ట్ మీరు కాషనరీ డిపాజిట్స్ అయితే మీరు పే చేయాలండి. పే చేసి క్లోజర్ అయ్యే లోపల మీకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందా రాదా అన్న విషయం అర్థమవుతుంది కదా! దాని ప్రకారం మీరు మళ్ళీ సీట్‌ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. జస్ట్ ₹2000 పే చేసేసారంటే క్లోజర్ అయ్యే లోపల అంటే కౌన్సెలింగ్ కంప్లీట్ అయ్యే లోపల మీకు తెలిసిపోయింది అంటే వెల్ అండ్ గుడ్. మీరు ఇక్కడ సీట్ క్యాన్సిల్ చేసుకొని ఎంబీబీఎస్‌కి మీరు వెళ్ళిపోవచ్చనమాట. ఇది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం అనమాట. సో, ఇది కౌన్సెలింగ్ అనేది ఆఫ్‌లైన్‌లో ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా మీరు యూనివర్సిటీకెళ్ళాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూసినట్లయితే ఇది మనకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనమాట. ఇది ఎలా చెక్ చేసుకోవాలి అంటే మొత్తం అంతా కాదండి. ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను మీకిక్కడ జస్ట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాన్ ఫార్మల్ లోకల్ కేటగిరీ అయితే అతను వెటర్నరీ సైన్సెస్ అంటే వెటర్నరీ సైన్సెస్ అనిమల్ హస్బెండరీ రావాలి అంటే అతను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత అంటే మనకు 3136కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఆగిపోయిందండి. అంటే 3136 ముందు ర్యాంక్ వరకు కూడా వీళ్ళకు వెటర్నరీ సైన్సెస్ అలాట్ అయింది. తర్వాత వాళ్ళకి రాలేదు అనేసి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. అతను ఎస్సీ పర్సన్, అతను అన్‌రిజర్వ్డ్ కేటగిరీ ఫార్మర్ కోటాకు సంబంధించిన వ్యక్తి అయితే అంటే ఎస్సీ పర్సన్ సో ఈ కేటగిరీ చూసుకోవాలి. ఫార్మర్ కోటా సంబంధించినటువంటి వ్యక్తి యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ అగ్రికల్చర్ చూడండి ఇక్కడ ఉంది కదా బీఎస్సీ అగ్రికల్చర్‌కి సంబంధించిన వ్యక్తి. అంటే మనకు ఆ పర్సన్‌కి 21,980 దీనికంటే ముందు ర్యాంక్ వచ్చింటే వాళ్ళకు లాస్ట్ ఇయర్ సీట్ అనేది అలాట్ అయింది. బీఎస్సీ అగ్రికల్చర్‌లో 21,980 ఎవరు ఎస్సీ క్యాండిడేట్ నాన్ ఫార్మర్ కోటాకు చెందిన వ్యక్తి అతను బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకున్నట్లయితే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీ సైన్సెస్ చేయాలి అనుకున్నాడు ఎకనామికల్ వీకర్కి సంబంధించినటువంటి వ్యక్తి. వీళ్ళు లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన లోకల్ ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తి ఫిషరీస్ చేయాలి అనుకుంటున్నారు ఫార్మర్ కోటాకు సంబంధించిన వ్యక్తి అనుకుంటే వాళ్ళు బీఎస్సీ ఫిషరీస్ అనేది 72,000 ర్యాంక్ వరకు కూడా వెళ్ళింది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు మీ యొక్క క్యాస్ట్ని చెక్ చేసుకోండి. అందులో లోకల్ అన్రిజర్వ్డా చెక్ చేసుకోండి. తర్వాత ఫార్మరా నాన్ ఫార్మరా అనేసి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఏం కోర్స్ కావాలో ఆ కోర్స్కి కరెక్ట్గా మీరు ఇలా లైన్ తీసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ ఆ ర్యాంక్ వరకు వచ్చి ఆగింది. అంటే ఈ ర్యాంక్ కంటే ముందు ఉన్నట్లయితే మీకు సీట్ అనేది వస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఏ ర్యాంక్ వచ్చింది, నాకు ఈ ర్యాంక్కి నాకు ఏ కాలేజ్లో సీట్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అనే విషయం అనేది మీకు తెలుస్తుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే 3 యూనివర్సిటీ కలిసి కంబైన్డ్గా ఈ కౌన్సిలింగ్ని ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తున్నాయి. సో మన ఛానల్లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.